ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను తన శిష్యులకు తెలియజేస్తారు. కష్టాలు, హింసలు, మోసాలు వచ్చినప్పటికీ మేల్కొని జాగ్రత్తగా ఉండి విశ్వాసంలో మనం నిలబడాలని ప్రభువు ఈ అధ్యాయంలో హెచ్చరిస్తారు. ముఖ్యంగా మేల్కొని ఉండుడి అనే ఒక ఆత్మీయ సందేశం ఇందులో మనకు కనిపిస్తుంది. 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు, ఆయనను పట్టుకోవటం, శిష్యులతో చివరి భోజనం, గెత్సెమనే తోటలో ప్రార్థన, చివరకు ఆయనను నిర్బంధించటం వంటి అత్యంత గంభీరమైన సంఘటనలను మనం ఇందులో చూస్తాము. ఈ 2 అధ్యాయాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తాయి. పరిస్థితులు ఎలా మారినా మన విశ్వాసం మారకూడదు. ప్రభు చెప్పిన మాటలను జాగ్రత్తగా విని ఆయనతో సహవాసంలో నిలిచి చివరి వరకు మనం నమ్మకంగా ఉండాలి. అందుకే మన హృదయాలను సిద్ధం చేసుకొని ప్రార్థనతో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ఈ వాక్యం మనల్ని హెచ్చరించడమే కాకుండా కష్టకాలంలో కూడా ప్రభువుపై నిలబడే విశ్వాసాన్ని మన హృదయాలలో కలుగచేయునుగాక. ఆమేన్. మార్కు సువార్త 13వ అధ్యాయము. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళే ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినే అతనితో చెప్పాను. ఆయన దేవాలయం మీదట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగుగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినున్నప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మను సభలకు అప్పగించెదరు, మిమ్మను సమాజ మందిరములో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదురును, రాజుల ఎదురును నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవు ఉన్నప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. ఈ ఉదయాలు ఉండేవారు కొండలకు పారిపోవలను. మిద్ది మీద ఉండేవాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండేవాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చే వారికి శ్రమ. అది చలికాలం అందు సంభవింపకుండా వల్లని ప్రార్థించడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టాది నుండి ఇంతవరకు అంత శ్రమ కలగలేదు, ఇకెన్నడూ కలగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరయు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగుపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలను, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పనిని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే
ఇంటి యజమానుడు ప్రొద్దుగుంగి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండిడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. మార్కు సువార్త 14వ అధ్యాయము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొనిచుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండగలలో వద్దని చెప్పుకొండ్రి. ఆయన బేతనియాలో కుష్ఠరోగైన సీమోని ఇంట భోజనమున కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్త జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల ఇంచుమించు ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకునిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసిన భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థకముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలనని వారి ఎద్దుకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులిని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నా అవని ఆయనను అడగక ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళిడి, అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమానిని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించెను. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని యొక్కని తరువాత ఒకడు ఆయనను అడగసాగిరి. అందుకైన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోచున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడవచ్చున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలనెను. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడిదరు, గొర్రెల కాపురిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళిదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నువ్వు నన్ను ఎరగనని 3 మారు చెప్పేదేమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అట్లు వారందరూ అనిరి. వారు గెస్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుటకును ఆరంభించను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము,
ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండగా చూసి, సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలను పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరికి నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళిదము. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకునగా వారు ఆయన మీద పడి ఆయన్ని పట్టుకుని దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తిదూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న యొక్క పడుచువాడు ఆయన వెంట వెళ్ళిచుండగా వారు అతన్ని పట్టుకునిరి. అతను నారబట్ట విడిచి దిగంబరుడే పారిపోయిన. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు దూరం నుండి ఆయన వెంట పోయి బండ్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకుని చుండెను. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యం వెదికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. కానీ అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరుకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు, అవును నేనే. మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయో చూచిదిరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకుని పేతురు ముంగిట కింద భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతే వచ్చి పేతురు చలి కాచుకొనుచుండట చూచెను. అతను నిదానించి చూచి, నీవును నజరేయుడకు ఆ యేసుతో కూడా ఉన్నవాడవు కావా అనను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తర్వాత దగ్గర నిలిచిన్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కాదా అన్రి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్పేదేవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకములకు తెచ్చుకొని తలపోయిచూ ఏడ్చెను.